కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సిలువ కార్యం ద్వారా దేవుడు చేసిన మేలు మనం స్మరించాలి, దాన్ని బట్టే మనం అతిశయించాలి. సిలువ కార్యం తప్ప క్రైస్తవులకి వేరే అతిశయం ఏది ఉండకూడదు. సిలువలోనే యేసు ప్రభువు చేసిన కార్యాన్ని బట్టి మనం సంతోషించాలి, అతిశయించాలి, ఆనందించాలి. కాబట్టి మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం మనం చూస్తూ ఉన్నాం. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 30వ వచనం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు ఉన్నారు, అతిశయించేవాడు ప్రభువు నుండి అతిశయించవలను అని వ్రాయబడిన నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు విమోచనమాయెను. ఆమేన్. అతిశయించువాడు ప్రభు మూలంగా, ప్రభుని బట్టి అతిశయించవాలని రాయబడిన ప్రకారము ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. అంటే ఆయన జ్ఞానమే గాని మన జ్ఞానము కాదు. ఇక నుండి నేను అజ్ఞాని అని అనకూడదు. ప్రభు నాలో ఉన్నాడు కాబట్టి నేను జ్ఞానినే, ప్రభు నాలో ఉన్నాడు కాబట్టి నేను నీతిమంతుణ్ణే, ప్రభు నాలో ఉన్నాడు కాబట్టి నేను పరిశుద్ధుణ్ణి, ప్రభు నాలో ఉన్నాడు కాబట్టి నేను విమోచనం కలిగి ఉన్నాను. అందుకు ఆయన సిలువ కార్యం చేసింది. అందుకు మనం అతిశయించాలి. ఎందుకు అతిశయించాలి అంటే, నేను నీతిమంతుడిని కాలేను, కానీ ఆయన నాలోకి రావటం వల్ల నేను నీతిమంతుడిని అయ్యాను. నేను జ్ఞానిని కాదు, కానీ జ్ఞాని అయిన దేవుడు నాలోకి రావటం వల్ల నేను జ్ఞానిని అయ్యాను. ఆయన పరిశుద్ధుడు నాలోకి వచ్చి ఉన్నాడు కాబట్టి నేను పరిశుద్ధుడినే. ఆయన నన్ను విమోచించున్నాడు కాబట్టి నేను విమోచనము కలిగి ఉన్నాను. నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను, అందుకే అతిశయిస్తున్నాను. అతిశయించడం అంటే ఏంటి? గొప్పగా ఫీల్ అవటం. అది నేను గొప్పగా ఫీల్ అయ్యేది ఎందుకంటే నా దేవుడు నాలో ఉన్నాడని నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను. చెప్పండి, నా దేవుడు నాలో ఉన్నాడని నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను. నన్ను నీతిమంతుడిగా చేయటానికి, నన్ను జ్ఞానిగా చేయడానికి, నన్ను పరిశుద్ధుడిగా చేయడానికి, నన్ను విమోచించడానికి ప్రభు సిలువలో శ్రమపడ్డారు. ప్రభు సిలువలో శ్రమపడ్డారు మన కోసం. ప్రతి మనిషిని, ఆయన నమ్ముకున్న ప్రతి వారిని కూడా నీతిమంతులుగా చేయటానికి, పరిశుద్ధులుగా చేయటానికి, జ్ఞానులుగా చేయటానికి, విమోచించడానికి ఆయన శ్రమపడి సిలువలో మనకు ఈ ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చారు. నేను ఇప్పుడు యేసు ప్రభుని కలిగి ఉన్నాను. చెప్పండి, యేసు ప్రభుని నేను కలిగి ఉన్నాను. ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. కాబట్టి క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి నేను నీతిమంతుణ్ణి, క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పండి. ఇది ఎంతో ధన్యకరమైన జీవితం. అతిశయించువాడు అంటే గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు దేని బట్టి ఫీల్ అవ్వాలంటే, క్రీస్తు నాలో ఉన్నారు, క్రీస్తు నా మందు ఉన్నారు, క్రీస్తు నా పక్కన ఉన్నారు, క్రీస్తు నా పైన ఉన్నారు, అందుకే నేను అతిశయిస్తున్నాను. ఆయనే జీవించినది, ఇక నేను కాదు, ఆయనే జీవించున్నారు. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై
పాపిని నన్ను కరుణించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. ఆమేన్. పరిశుద్ధముగా జీవించటానికి మనం పరిశుద్ధులుగా ఉండలేము, మనం నీతిమంతులుగా కాలేము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడు కాలేడు. రోమాపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఆమేన్. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా అంటే ఆచారాలు, అలవాట్లు, క్రిస్టియన్స్ ఇలా చేయాలి, ఇలా ఉండాలి అని నేర్చుకున్న పద్ధతులన్నీ కూడా మరి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, ఆజ్ఞలు, ఆయన చెప్పినవన్నీ పాటించేవాళ్ళు ధర్మశాస్త్ర సంబంధులు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడాడు. చాలా మంది క్రైస్తవులు నిష్ట కలిగిన వారు, మంచి పవిత్రులైన వారు, వాళ్ళు ఏం చేస్తారంటే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. దాన ధర్మాల వలన మనం నీతిమంతులు కాలేము. ఎంత అమ్మేసి పేదలకు ఇచ్చినా మనం నీతిమంతులం కాలేము. మనం అన్ని ఇచ్చేసి మనం పేదవాళ్ళం అయినా నీతిమంతులం కాలేము. కానీ ఒక్కటే మాట ఏంటంటే, యేసు ప్రభు నా రక్షకుడు అని నమ్మి చెప్పడం వలన, నోటితో ఒప్పుకోవడం వలన మనం నీతిమంతులంగా తీర్చబడతాం. ఆ తర్వాత వచనంలోనే ఆ మాట ఉంది, 21వ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి. యేసు ప్రభు నా రక్షకుడు, యేసు ప్రభు నా కొరకు శిలువ మోశారు, యేసు ప్రభు నా కొరకు శిలువ శ్రమ అనుభవించారు అని నమ్మిన వారు నీతిమంతులు. నీతి మనకు రావాలి అంటే పరిశుద్ధ గ్రంథం ప్రకారము మనం నీతిమంతులం కావాలంటే వేరే మార్గం ఏమీ లేదు. యేసు ప్రభువే మార్గము. ఆయన నమ్ముకుంటేనే మనం నీతిమంతులుగా తీర్చబడతామని పరిశుద్ధ లేఖనాల్లో ప్రార్థన, మన బైబిల్ ప్రకారం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము నీతిమంతులం అయ్యాము, మనం పరిశుద్ధులం అయ్యాము, మనం జ్ఞానులం అయ్యాము. దేన్ని బట్టి అంటే యేసు ప్రభు మనలోకి రావటం వలన, విశ్వాసము ద్వారా యేసు ప్రభు మనలో నివసించుట ద్వారా. ఇది ప్రకృతి సంబంధమైన మనుషులకు వెర్రితరముగా ఉంటుందని వాక్యం సెలవిస్తా ఉంది. 2వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. ప్రకృతి సంబంధమైన వాడు దేవుని ఆత్మ సంబంధమైన విషయములను అంగీకరించడానికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గాని ఎవరను వివేచింపలేరంటే దేవుని ఆత్మ గనక మీలో ఉంటేనే మీరు వీటిని గ్రహించగలరు. 25 కీర్తనలో కీర్తన 25 ఒక శరణంలో ఆయన చెప్తున్నారు, 13 అనుకుంటా, 13వ శరణంలో ఏం చెప్తున్నారంటే, యెహోవా మర్మం ఆయన యందు భయభక్తుల వారికి తెలిసే ఉన్నది. యెహోవా మర్మం ఆయన యందు భయభక్తుల వారికి తెలిసే ఉన్నది, ఆయన నిబంధన వారికి తెలియచేయును. ఎవరికి తెలుస్తుంది, ఎవరికి అర్థం అవుతుంది ఇదంతా అంటే, యేసు ప్రభు నాలోకి వచ్చాడని, యేసు ప్రభు వాళ్ళని నీతిమంతుడిని పరిశుద్ధుడిని ఎవరు ఒప్పుకుంటారంటే, ఎవరిని కరుణిస్తారో, యేసు ప్రభు ఎవరిని కరుణిస్తారో వాళ్లే గాని మిగతా వాళ్ళు ప్రకృతి సంబంధమైన మానవులకు ఇది అంతుపట్టదు, ఇది అగోచరము. అందుకే 139వ కీర్తనలో
6వ వచనంలో అన్నాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోదును, నేను ఆకాశం నువ్వు అక్కడ ఉన్నావని. అంతకుముందు ఏమంటాడంటే, ఇది నాకు అందదు, ఇది నాకు అగోచరము అంటున్నాడు. ఇది నాకు అర్థం కాదయ్యా అంటున్నాడు. ఇది అంటే అర్థం కాదన్నమాట. అర్థం కాకోకుండా మన మనోనేతలకు ఆత్మీయ గుడ్డితనాన్ని కలుగు చేశాడు, కానీ దేవుడు మన కన్నులు తెరిచాడు. తెరిచాడు కాబట్టి మనకు అర్థం అయినట్టుగా ప్రకృతి సంబంధమైన మనుషులకు ఇది అర్థం కాలేదు. పాపం వాళ్ళకి అర్థం అవ్వాలని మనము వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయాలి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, అవి ఆత్మానుభవాలనే వివేచింపదగును గాని ఆత్మ సంబంధమైన వాడన్నిటినీ వివేచించును గాని ఎవరి చేతను ప్రభు అయితే క్రీస్తు మనస్సు కలిగిన వారము, మనము క్రీస్తు ఆత్మను కలిగిన వారము, క్రీస్తు మనస్సు కలిగిన వారము, క్రీస్తు జ్ఞానము కలిగిన వారము, క్రీస్తు శక్తిని కలిగిన వారము, క్రీస్తు నీతి కలిగిన వారము, క్రీస్తు పరిశుద్ధతను కలిగిన వారము. కూడా ఏ మనుష్యుడు కూడా నీతిమంతుడిగా నిలబడలేకపోయాడు యేసు ప్రభు సిలువెక్కక ముందు. అందుకే నీతిమంతుడు లేడు ఒక్కడైనా యేసు ప్రభు ముందు చెప్పారు. కానీ నీతిమంతులు ఎలా వచ్చారు ఇప్పుడంటే, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి వారు కూడా నీతిమంతులుగా దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు. మనం నీతిమంతులు ఎలా అంటే మన చేసిన నీతి కార్యాల వల్ల కాదు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పున జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు చెప్పండి. మనము నీతి అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయట ద్వారా మనల్ని రక్షించను. ఆమేన్. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పున, చెప్పండి, తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, బాప్తిస్మం ద్వారా, నూతన స్వభావం అనుగ్రహించుట ద్వారా ఆయన మనల్ని రక్షించెను. యేసు ప్రభు శిలువ కార్యం ద్వారా ఒప్పుకున్న ప్రతి వారిని నీతిమంతులుగా చేయటానికి దేవుడు తన కనికరం చొప్పున మనకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం ఇది. మనం అంత భాగ్యంలో అంటే చాలా గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు. భూమి నుండి శ్రేష్ట ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా, భూమి నుండి శ్రేష్ట ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా, భోజనములలో నుండినను ప్రేమించి క్రయధనమిచ్చితివి, భోజనములలో నుండినను ప్రేమించి క్రయధనమిచ్చితివి. భూజనముల్లో ఉండిన మనలను ఆయన రక్తము ద్వారా మనల్ని కొనుక్కుని మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఈ రోజు నేను నీతిమంతుడిని ఎలా అయ్యాను అంటే, పరిశుద్ధుని నా వల్ల అయితే కాదు, కానీ నేను యేసుక్రీస్తును కలిగి ఉన్నాను. నమ్ముట ద్వారా, విశ్వాసము ద్వారా క్రీస్తు నాలో నివసిస్తున్నారు కాబట్టి నేను నీతిమంతుడిగా ఉన్నాను, నేను పరిశుద్ధుడిగా ఉన్నాను.
నేను జ్ఞానం గలవాడిగా ఉన్నాను. జ్ఞానం ఏంటంటే మనకు పట్టని విషయాలను బట్టి మనం పట్టించుకోకుండా ఉండటం. మనం పట్టని విషయాలు మన జోలికి వెళ్ళకుండా మన పని మనం చేసుకుంటూ దేవుణ్ణి స్మరించుకుంటూ దేవుని కార్యాలు జరిగించుకుంటూ దేవుని రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటూ ముందుకు సాగటమే మన పని. కానీ ఎవరి గురించి మనం పట్టించుకో అవసరం లేదు. ఎవరి మీద మనం కంప్లైంట్ చేయకూడదు. ఎవరిని దూషించకూడదు. ఎవరిని ద్వేషించకూడదు. ప్రతి మనిషి ఆయన కుమారుడే కాబట్టి ప్రతి మనిషిని మనం ప్రేమించాలి. ఎవరిని ద్వేషించకూడదు. ఎవరిని దూషించకూడదు. వాక్యాన్ని కంఠోపాఠంగా చదవాలి. వాక్యాన్ని మనం చదువుతున్నట్టుగా ఇప్పుడు ప్రతి మనిషి చదవాలి. ఎందుకంటే వాక్యం చదివితే తప్ప ఎవరికి కూడా ఈ విషయాలన్నీ కూడా అవగాహన రావాలంటే ఖచ్చితంగా మనము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అందులో కీర్తనలు మనకు అలవాటైన కీర్తనలు బాగా చదువుకుని దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంటూ ఉండాలి. దేవుడు మనకి ఏమేమి చేశాడో అవి తెలుసుకుంటూ ఆయన రక్తముతో మనల్ని కొన్నాడని మనం నేర్చుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చూసుకొని మనం ఆరాధనలకు వెళ్దాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. యేసు ప్రభు వారు బలి అయిపోయి గొర్రె పిల్లగా బలి అయిపోయి నీ కోసం నా కోసం ఆయన రక్తమంతా చిందించి ఆయన ప్రాణాన్ని పెట్టి 3వ రోజున తిరిగి లేచిన తర్వాత కోరుకున్న ప్రతి వారికి తన ఆత్మనిచ్చి ఇప్పుడు నాతో నీతో అందరితోనూ యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళందరితోనూ యేసుప్రభువే స్వయంగా మనలో నివసిస్తూ మనం నడిపిస్తున్నారని నేను అతిశయిస్తూ మిమ్మల్ని కూడా అతిశయించమని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న